ఒక్కసారిగా అమెరికాలో తమ కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న వేలాది మంది నిపుణులకు పెద్ద షాక్ తగిలింది. అసలు ఎలాంటి వార్నింగ్ లేకుండా వాళ్ల ప్లాన్స్ అన్నీ తలకిందులయ్యాయి. భవిష్యత్తేంటో అర్థంకాని పరిస్థితి. అసలు ఏం జరిగింది? ఈ గందరగోళం వెనుకున్న కారణాలేంటో వివరంగా చూద్దాం. చూడండి, ఈ పరిస్థితి ఎంత గందరగోళంగా ఉందో చెప్పటానికి ఇమిగ్రేషన్ అటార్నీ ఎమిలీ న్యూమాన్ మాటలు వింటే చాలు. ఆమె చెప్పినట్టు ఇది అచ్చం ఒక పద్మవ్యూహంలా తయారైంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని అనిశ్చితి. ఒక్కసారి ఊహించుకోండి, వీసా ఇంటర్వ్యూ కోసం అన్నీ సిద్ధం చేసుకుని ఉన్నారు. కానీ ఉన్నట్టుండి ఇలాంటి ఒక ఇమెయిలొచ్చింది. మీ అపాయింట్మెంట్ డిసెంబర్ 30, 2025 నుంచి ఏకంగా జులై 30, 2026కి మారింది. అంటే 6 నెలలకు పైగా వాయిదా. ఇది కేవలం ఒకరిద్దరి కథ కాదు, వేలాది H1B అప్లికెంట్స్ ఎదుర్కొంటున్న వాస్తవం. సరే, ముందుగా చూద్దాం ఈ అపాయింట్మెంట్లు రద్దవ్వటంతో అసలు ఎలాంటి పరిస్థితులు తలెత్తాయి, జనాల జీవితాలు ఎలా తలకిందులయ్యాయి. ఇదంతా ఎప్పుడు మొదలైందంటే డిసెంబర్ 2025లో భారతదేశంలో ఉన్న యుఎస్ కాన్సులేట్లు ఉన్న పళంగా H1B వీసా ఇంటర్వ్యూలను మాస్గా క్యాన్సిల్ చేయడం స్టార్ట్ చేశాయి. ఇది కేవలం కొద్దిమందికి సంబంధించిన సమస్య కాదు. వేలాది మంది నిపుణులు, వాళ్ల కుటుంబాల భవిష్యత్తు దీనివల్ల ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ ఆలస్యం ఎంత పెద్దదో మీకు ఈ చార్ట్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. డిసెంబర్ 2025లో ఉండాల్సిన అపాయింట్మెంట్లు ఎప్పుడుకో తెలుసా? ఆగస్ట్ 2026కి వెళ్ళిపోయాయి. అంతేకాదు, జాన్యువరి 2026 అపాయింట్మెంట్లను కూడా ఆగస్టు వరకు నెట్టేశారు. ఇది కొన్ని నెలల ఆలస్యం కాదు, వాళ్ల జీవితాల్ని, కెరీర్లను పూర్తిగా ఆపేసేంత పెద్ద దెబ్బ. సరే, ఇంత పెద్ద గందరగోళం జరుగుతోంది కదా, అసలు దీనికి కారణమేంటి? ఈ క్యాన్సిలేషన్స్ వెనుక ఉన్న ఆ కొత్త పాలసీ ఏంటో ఇప్పుడు చూద్దాం. అందరి మెదళ్లలోనూ ఇదే ప్రశ్న. అసలు ఈ ఎన్హాన్స్డ్ వెట్టింగ్ అంటే ఏంటి? దీనివల్ల వీసా ప్రాసెస్ ఎందుకు ఇంతలా మారిపోయింది? ఎన్హాన్స్డ్ వెట్టింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక కొత్త రకం చెకింగ్ ప్రాసెస్ అన్నమాట. దీని ప్రకారం వీసా ఆఫీసర్లు అప్లై చేసిన వాళ్ల సోషల్ మీడియా ప్రొఫైల్స్ని జల్లెడపడతారు. అమెరికా జాతీయ భద్రతకు ఏమైనా ముప్పుందా, వాళ్లకు ఏమైనా ప్రతికూల వైఖరులున్నాయా అని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇది ఇంతకుముందు స్టూడెంట్ వీసాలకే ఉండేది, కానీ ఇప్పుడు H1B వాళ్లక్కూడా పెట్టారు. ఈ కొత్త రూల్ వల్ల ఇప్పుడు అప్లై చేసేవాళ్లు గత 5 ఏళ్లలో వాడిన ప్రతి సోషల్ మీడియా అకౌంట్ వివరాలు ఇవ్వాలి. అంతేకాదు, వాళ్ల ప్రొఫైల్స్ అన్నీ పబ్లిక్లో పెట్టాలి. అప్పుడేగా ఆఫీసర్లు చెక్ చేయగలిగేది. అంటే నిఘా చాలా పెరిగిపోయిందన్నమాట. మరి దీనికి గవర్నమెంట్ ఇస్తున్న అఫీషియల్ రీజన్ ఏంటో తెలుసా? ఆపరేషనల్ లిమిట్స్ అట. అంటే ఈ కొత్త సోషల్ మీడియా చెకింగ్ వల్ల పని ఎక్కువైపోయిందట. ఆ అదనపు భారాన్ని కాన్సులేట్లు మోయలేకపోతున్నాయట. అందుకే రోజుకి చేసే ఇంటర్వ్యూల సంఖ్యను తగ్గించేశారట. సరే, ఈ పాలసీ సంగతి పక్కన పెడితే దీనివల్ల సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి చూద్దాం. దీని వెనుక ఉన్న మానవ కోణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇది చూడండి, ఇది ఒకరి నిజ జీవిత అనుభవం. వీసా ఇంటర్వ్యూ కోసం ఇండియాకి వచ్చి బయోమెట్రిక్స్ కూడా పూర్తి చేసుకున్నారు. తీరా చూస్తే వాళ్ల అపాయింట్మెంట్ ఏకంగా 7 నెలలు వాయిదా పడింది. ఇప్పుడు వాళ్ళు అమెరికాకి తిరిగి వెళ్లలేరు, ఇక్కడే ఉండిపోవాలి. ఇలాంటి పరిస్థితే ఎంతోమంది ఎదుర్కొంటున్నారు. చూడండి, ఈ ఒక్క ఆలస్యం ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని సమస్యల్ని తెచ్చిపెట్టిందో. చాలామంది H1B వర్కర్స్ ఉద్యోగాలు పోయే స్టేజ్కొచ్చారు. వాళ్ల కంపెనీలను నెలల తరబడి రిమోట్గా పనిచెయ్యనివ్వమని లేదా జీతంలేని సెలవివ్వమని అడగాల్సొస్తోంది. చాలామంది అప్పటికే అమెరికాలో అపార్ట్మెంట్ లీజులు వదిలేసి కరెంటు, వాటర్ బిల్లులు ఆపేశారు. కాని అక్కడ కార్ లోన్లు, క్రెడిట్ కార్డ్ బిల్లులు వంటివి ఆగవు కదా. వాళ్ల జీవితాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఈ కన్ఫ్యూజన్ అంతా సరిపోదన్నట్టు ఇప్పుడు ప్రుడెన్షియల్ వీసా రద్దు అని ఇంకో కొత్త పదం తెరపైకొచ్చింది. ఏంటిదసలు? ఇది దరఖాస్తుదారులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. దీన్నే చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ప్రుడెన్షియల్ రద్దు అంటే వీసాని పర్మనెంట్గా క్యాన్సిల్ చేసినట్టు కాదు. ఇది జస్ట్ ఒక టెంపరరీ యాక్షన్, ఒక ముందు జాగ్రత్త చర్య అంతే. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈ రద్దుతో వీసా స్టాంపు చెల్లదు. అంటే ఎవరైనా అమెరికా నుంచి బయటకు వస్తే వీసా ఉన్నప్పటికీ తిరిగి లోపలికి వెళ్లలేరు. అయితే అప్పటికే అమెరికాలో ఉన్నవాళ్ల లీగల్ స్టేటస్కు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఈ సమస్య ప్రభావం కేవలం వ్యక్తుల మీదే కాదు,
ఇది అమెరికా కంపెనీలపైన, చివరికి ఆ దేశ ఆర్థిక వ్యవస్థపైన కూడా పడుతోంది. దాని గురించి చూద్దాం. ఒక ఇమ్మిగ్రేషన్ అటార్నీ ఎలెన్ ఫ్రీమాన్ ఏమంటున్నారంటే, ఈ ఆలస్యం వల్ల వాళ్ళ కమ్యూనిటీల మీద, ఆర్థిక వ్యవస్థ మీద చాలా దారుణమైన ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం కొందరి సమస్య కాదు, దీని ఎఫెక్ట్ చాలా పెద్దది. ఒక నంబర్ చెప్తాను, ఇది వింటే మీకే దీని తీవ్రత అర్థమవుతుంది. 2024లో జారీ అయిన మొత్తం H1B వీసాలలో ఎన్ని భారతీయులవి అనుకుంటున్నారు? ఏకంగా 71%. అందుకే ఇండియాలో ఈ చిన్న మార్పు జరిగినా దాని ఇంపాక్ట్ అమెరికా టెక్ ఇండస్ట్రీ మీద అంత పెద్దగా ఉంటుంది. సో ఫైనల్గా చూస్తే ఈ కొత్త పాలసీ అమెరికా ప్రభుత్వానికి మాత్రమే కాదు, అక్కడ గ్లోబల్ టాలెంట్ మీద ఆధారపడిన కంపెనీలకు కూడా పెద్ద తలనొప్పిగా మారింది. వాళ్ల ప్రాజెక్టులు, ప్రొడక్టివిటీ అన్నీ దెబ్బతింటున్నాయి. మరింత అనిశ్చితి మధ్యలో చిక్కుకున్నవాళ్లు ఏం చెయ్యాలి? వాళ్ల ముందున్న దారులేంటి? ఏమైనా పరిష్కారాలున్నాయా? ఎక్స్పర్ట్స్ కొన్ని సలహాలిస్తున్నారు. మొదటిది, రెగ్యులర్గా మీ CEAC అకౌంట్ని, అంటే ఆన్లైన్ వీసా పోర్టల్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. రెండోది, పాత అపాయింట్మెంట్ డేట్కి అస్సలు వెళ్ళొద్దు. మూడవది, వెంటనే మీ కంపెనీతో మాట్లాడి ఒక ప్లాన్ బి రెడీ చేసుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సమస్యకు ఎమర్జెన్సీ అపాయింట్మెంట్లు దొరకడం దాదాపు అసాధ్యం అని గుర్తుంచుకోవాలి. సో సింపుల్గా చెప్పాలంటే విషయమేంటంటే, స్కిల్డ్ వర్కర్స్కి, వాళ్లని నమ్ముకున్న యుఎస్ కంపెనీలకి ఈ వీసా ప్రాసెస్లో ఇప్పుడొక కొత్త అనిశ్చితి ఏర్పడింది. భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడమనేది ఇప్పుడు చాలా కష్టంగా మారిపోయింది. ఇదంతా చూస్తుంటే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. ఒకవైపు టెక్నాలజీ పెరుగుతోంది, వెట్టింగ్ అంతా డిజిటల్ అవుతోంది. మరోవైపు సరిహద్దులేమో ఇలా బ్యూరోక్రసీతో నిండిపోతున్నాయి. మరిలాంటి పరిస్థితుల్లో గ్లోబల్ టాలెంట్ భవిష్యత్తేంటి? అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇది ఆలోచించాల్సిన విషయమే.